అందరికీ నమస్కారం. నేను మీ వాణి. ఇవాళ మనం ఈ వీడియోలో నాకేమవుతోంది పార్ట్ 13 విందాం. ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కమెంట్ చేయండి. మరి ఎందుకు ఆలస్యం, స్టోరీ వినిద్దామా? ప్రవళిక ప్రమీలతో మాట్లాడుతూ, ప్రియకి ఏమీ జరగనందుకు నాకు సంతోషంగా ఉంది. మీరు చెప్పిన సంఘటనలకు ప్రియ కనపడకుండా పోవడానికి ఏదో సంబంధం ఉన్నట్లు నాకు అనిపిస్తోంది. మీరు చెప్పడం పూర్తి చేయండి అంది. తిరిగి చెప్పడం ప్రారంభించింది ప్రమీల. ఆ డాక్టర్ ఆ రోజంతా ప్రియకు వివిధ రకాల పరీక్షలు చేశాడు. ఎన్నో ప్రశ్నలు వేసి ప్రియ చెప్పిన సమాధానాలను నోట్ చేసుకున్నాడు. ఆ రోజు సాయంత్రం ప్రియను కాసేపు బయట కూర్చోమని చెప్పి మాతో మాట్లాడాడు. ఆయన ఉద్దేశం ప్రకారం జరిగిన సంఘటన కేవలం యాదృచ్ఛికం. భార్గవి మరణానికి దారి తీసిన పరిస్థితులు తనకు ఒక రోజు ముందే ఏర్పడడం, అనుకోకుండా ఏర్పడ్డ సామీప్యత మాత్రమే. అంతేగాని జరగబోయే సంఘటన ప్రియకు ముందుగా తెలిసిందని అనుకోవడానికి ఏ ఆధారమూ లేదు. ఇక లేని వ్యక్తిని ఊహించుకొని ప్రియా భయపడడం, ఇంటి నుండి పారిపోవడం ఖచ్చితంగా మానసిక లోపమే. ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా జరగలేదని మీరు చెప్పారు కాబట్టి ఇది ప్రారంభ దశ అనుకోవచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ లేని టాబ్లెట్ ప్రిస్క్రిప్షన్ చేస్తాను. ఒక రోజు మాత్ర చొప్పున 1 సంవత్సరం పాటు వాడమని మీ అమ్మాయికి చెప్పండి. అమ్మాయి హాస్టల్లో ఉంటుంది కదా, ఎవరైనా మాత్రలు వేసుకోవడం చూస్తారేమోనని భయంతో వాడడం మానవద్దని చెప్పండి. అంతగా ఎవరికైనా చెప్పాల్సి వస్తే బలానికి వాడే విటమిన్ టాబ్లెట్స్ అని చెప్పమనండి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటన ఏదైనా జరిగితే వెంటనే నా దగ్గరకు తీసుకుని రండి అని చెప్పాడు ఆయన. డాక్టర్ దగ్గర సెలవు తీసుకుని వచ్చేశాము. మా బావగారు ప్రియను తమ ఇంట్లోనే ఉంచుకుంటామని చెప్పారు. కానీ ప్రియ హాస్టల్కి వెళ్తానని చెప్పింది. 2 రోజులు అక్కడే ఉండి ప్రియను హాస్టల్లో దించి వచ్చాము. అప్పుడప్పుడు తన పెదనాన్న ఇంటికి వచ్చి వెళుతూ ఉండమని చెప్పాము. అలాగే అప్పుడప్పుడు మా బావగారి ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేది ప్రియ. డాక్టర్ ఇచ్చిన మాత్రలను తూచా తప్పకుండా వాడుతోంది. మరొక్క 6 నెలలు గడిచాక మరొక సంఘటన జరిగింది. అది అంత తీవ్రమైనది కాదు. దాని గురించి మా వారు వివరంగా చెప్తారు అంది ప్రమీల. ప్రభాకర్ రావు గొంతు సవరించుకొని చెప్పడం ప్రారంభించాడు. మా వదినకు నీరసంగా ఉండడంతో అన్నయ్య ఆమెను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు. డాక్టర్లు ఆమెకు కొన్ని విటమిన్ టాబ్లెట్లు ప్రిస్క్రైబ్ చేశారు. అయితే ఆమె వాటిని రెగ్యులర్గా వేసుకోకపోవడంతో అన్నయ్య ప్రతిరోజు ఆమెకు ఆ టాబ్లెట్స్ తీసిచ్చి మంచినీళ్లు ఇచ్చి దగ్గరుండి మింగించేవాడు. ప్రియ మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు 1-2 సార్లు ఈ దృశ్యం చూసింది. ఒకరోజు మా వదినను పక్కకు పిలిచి ఆ మాత్రలు స్లో పాయిజన్ లాగా పనిచేస్తాయని, అవి వాడితే కొద్ది రోజులకు ప్రాణం పోతుందని చెప్పిందట. నీకెలా తెలుసని అడిగితే ఆ మాత్రల పేర్లు ఇంటర్నెట్లో చెక్ చేశానని, అలాంటి టాబ్లెట్లు ఎక్కడా లేవని చెప్పింది. మా వదిన అన్నయ్యతో ప్రియ చెప్పిన విషయం మాట్లాడింది. అన్నయ్య ప్రియని పిలిపించి అవి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన విటమిన్ టాబ్లెట్ అని చెప్పాడు. ప్రియ ఆ పేర్లను ఇంటర్నెట్లో తనిఖీ చేసింది. అవి విటమిన్ టాబ్లెట్ అని తేలడంతో ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరుసటి రోజు మళ్ళీ మా వదినను పిలిచి నాకు అనుమానం రావడంతో పెదనాన్న ఆ మాత్రలను తీసివేసి ఒరిజినల్ టాబ్లెట్లు పెట్టాడని చెప్పింది. మా వదిన తిరిగి ప్రియ చెప్పిన మాటలను మా అన్నయ్యకు తెలియజేసింది. అన్నయ్య నాకు కాల్ చేసి విషయం చెప్పాడు. ఈసారి నేను ఒక్కడినే హైదరాబాద్ వెళ్ళి ప్రియను తిరిగి ఆ డాక్టర్ శ్రీనివాస్ దగ్గరికి తీసుకుని వెళ్ళాను. ఆయన మళ్ళీ పరీక్షలు చేసి నేను ఇచ్చిన మాత్రలు సంవత్సరం పాటు వాడితే గాని ఫలితం తెలియదు. ఇప్పుడు 6 నెలలే అయ్యింది కదా,
మరో 6 నెలలు వాడండి. అంతవరకు ఇలాంటి చిన్న చిన్న భ్రమలు కలుగుతూ ఉంటాయి. వాటి గురించి ఆందోళన పడకండి. అయితే ఇలాంటి భ్రమలు కలిగిన ప్రతిసారి ఖచ్చితంగా నా దగ్గరకు తీసుకుని రండి. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పాడు డాక్టర్ శ్రీనివాస్. హాస్పిటల్ నుంచి వచ్చేసిన నా మనసులో ప్రియ చెప్పిన మాటల మీదే ఆలోచనలు తిరుగుతున్నాయి. ప్రియతో తన స్నేహితురాలలో ఎవరి మదర్ అయినా ప్రతిరోజు తన భర్త ఇచ్చే మాత్రలు మింగుతున్నారేమో కనుక్కోమన్నాను. కానీ అలా అడగడం బాగుండదని చెప్పింది ప్రియ. అనవసరంగా వాళ్లలో లేనిపోని అనుమానాలు రేకెత్తించినట్లు అవుతుందని చెప్పింది. నాకు కూడా అది సబబేనని అనిపించింది. అయినా తన స్నేహితురాళ్ళు ఎవరైనా తమ తల్లి చనిపోయిందని చెబితే ఆ విషయం నాతో చెప్పమన్నాను. మరో నెల రోజులు గడిచాక మా అన్నయ్య ఫోన్ చేసి పక్క అపార్ట్మెంట్లో ఒక యువతి ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో చేరినట్లు చెప్పాడు. ఆమె వయస్సు 30 లోపే ఉంటుందట. ఆ విషయం నాకు అంతగా ఆసక్తిని కలిగించలేదు. కానీ ప్రియకు ఆమెతో పరిచయం ఉందని, ఆమె ప్రియను ఒకసారి కలవాలని అంటోందని అన్నయ్య చెప్పడంతో ఆశ్చర్యపోయాను. ప్రియ ప్రతి ఆదివారం అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేది. అప్పుడు ఆమె కూడా అక్కడికి వచ్చేదట. 6 నెలల నుండి తనకు ఆరోగ్యం బాగుండటం లేదని, ప్రియను చూపించుకుంటున్న హాస్పిటల్లోనే తను కూడా చూపించుకుంటానని చెప్పేదట. ప్రస్తుతం తను ఆ హాస్పిటల్లోనే అడ్మిట్ అయిందట అని చెప్పాడు మా అన్నయ్య. చెబుతూ ఉన్న ప్రభాకర్ రావు మాటలకు అడ్డు వచ్చింది ప్రవళిక. అదేమిటి, ప్రియను చూపించేది సైకియాట్రిస్ట్ కదా, మరి ఆవిడ అక్కడెందుకు చూపించుకుంటోంది అని అడిగింది. ప్రభాకర్ రావు మాట్లాడుతూ, ప్రియను చూసే డాక్టర్ది సొంత ప్రాక్టీస్ కాదమ్మా, ఆయన ఒక కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. మా అన్నయ్య చెప్పిన యువతి అక్కడ మరో డాక్టర్కి చూపించుకుంటోంది అన్నాడు. ఆ హాస్పిటల్ పేరేమిటి? అంతవరకు మౌనంగా వింటూ ఉన్న ఏసీపీ ప్రతాప్ అడిగాడు. కేకేఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చెప్పాడు ప్రభాకర్ రావు. మై గాడ్ అన్నాడు ప్రతాప్. ఆ హాస్పిటల్ మాజీ మినిస్టర్ కనకారావుది. మనం వెళ్ళి వచ్చిన రిసార్ట్కి వెళ్లే దారిలోనే ఉంది ఆ హాస్పిటల్ చెప్పాడు అతను. ఏదో లింక్ దొరుకుతున్నట్లు అనిపించింది ప్రతాప్కి, అలాగే మురళీ ప్రవళికలకు. సస్పెండ్ అయిన ఎస్ఐ రంగనాథం, రిసార్ట్ మేనేజర్ సందీప్ కూడా కనకారావు పేరును వాడుకోవాలని చూశారు అన్నాడు సిఐ మురళి. అయితే ఆ రోజు రాత్రి బాగా డిస్టర్బ్ అయి ఉన్న ప్రియ ఆ హాస్పిటల్కి వెళ్ళి ఉండవచ్చు. వాళ్ళు ఎందుకోసమో ప్రియను హాస్పిటల్ నుండి తిరిగి పంపలేదు. ఆమెకు ట్రీట్మెంట్ చేస్తున్నారా? అదే నిజమైతే ప్రియ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయాలి కదా అంది ప్రవళిక. రైడ్ చేసి వెతికే లోపల ప్రియను వేరే చోటికి తరలించవచ్చు, లేదా ఆమెకు ఏదైనా హాని చేయవచ్చు. కాబట్టి ముందు ప్రియ అక్కడ ఉన్నట్లు కన్ఫర్మ్ చేసుకోవాలి అన్నాడు ఏసీపీ ప్రతాప్. నిజమే అంకుల్, ఆ పని నేను ఉదయ్ కలిసి చేయగలమని అనుకుంటున్నాను అంది ప్రవళిక. తప్పకుండా ప్రవళిక, మీ నాన్నగారు డిటెక్టివ్ పురందర్ గారు బెంగళూరు నుండి రావడానికి ఇంకా 2-3 రోజులు పడుతుందట. ఈలోగా నువ్వే మాకు హెల్ప్ చేయాలి అన్నాడు ప్రతాప్. తరువాత ఆయన ప్రియ తండ్రి ప్రభాకర్ రావు వైపు తిరిగి, తర్వాత ఏం జరిగిందో చెప్పండి అన్నాడు. మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు ప్రభాకర్ రావు. మా అన్నయ్య చెప్పిన దాని ప్రకారం ఆ యువతి ప్రతిరోజు తన భర్త ఇచ్చిన మాత్రలు మింగుతుందట. అవి వాడితే నీరసం తగ్గుతుందని ఆయన చెబుతున్నాడట. కానీ రోజు రోజుకి తన ఆరోగ్యం క్షీణిస్తోందని ఆమె అప్పుడప్పుడు మా వదినతో ప్రియతో చెప్పేదట. ఒకవేళ గతంలో ప్రియ చెప్పినట్లు ఆమె భర్త ఆమెకు స్లో పాయిజనింగ్ చేస్తున్నాడా అని అనుమానం వచ్చింది. ఒకవేళ అది నిజమైతే ఆమె ప్రాణాలు కాపాడవచ్చునని అనిపించింది. ప్రియతో కలిసి మళ్ళీ ఆ హాస్పిటల్కి వెళ్ళాను. డాక్టర్ శ్రీనివాస్ ఆ యువతి పేరు, ఆమె కన్సల్ట్ చేసే డాక్టర్ పేరు ప్రియను అడిగి తెలుసుకున్నాడు. ఆ డాక్టర్కి కాల్ చేసి మిమ్మల్ని కాసేపు బయట వెయిట్ చేయమన్నాడు. తరువాత లోపలికి పిలిచి ఆమెకు రక్తహీనత వల్లే అలా నీరసం కలుగుతోందని చెప్పాడు. ప్రియకి ఇస్తున్న టాబ్లెట్ డోసెస్ పెంచాడు. మరో 6 నెలలు ఆపకుండా వాడమన్నాడు. ఆ తరువాత కొద్ది రోజులకు ఆ యువతి కోలుకొని
డిశ్చార్జ్ అయినట్లు మా అన్నయ్య చెప్పాడు. మరికొద్ది రోజులకు వాళ్ళు అపార్ట్మెంట్ ఖాళీ చేసి వేరే చోటికి వెళ్ళిపోయారట. చెప్పడం ముగించాడు ప్రభాకర్ రావు. ఉదయ్కి కాల్ చేయడం కోసం బయటకు వెళ్ళింది ప్రవళిక. అక్కడ గోడాన్లో స్పృహ తప్పి పడి ఉన్న రంగనాథాన్ని సమీపించాడు మాస్క్ వేసుకుని ఉన్న యువకుడు. వాటర్ బాటిల్లోని నీళ్లను చేతిలోకి తీసుకొని రంగనాథం ముఖం మీద జల్లాడు. నీరసంగా కళ్ళు తెరిచాడు రంగనాథం. ఎదురుగా మాస్క్లో ఉన్న యువకుడిని, అతని వెనుక ఉన్న అనుచరులను చూశాడు. తన నోటికి వేసి ఉన్న ప్లాస్టర్ తీయమన్నట్లు తలను ఊపాడు రంగనాథం. ఆ యువకుడు ప్లాస్టర్ను తీసి రంగనాథం నోట్లో కుక్కిన గుడ్డను బయటకు లాగాడు. ఆ యువకుడితో, మీరు పోలీస్ వాళ్లేనని నాకు తెలుసు. మీరు అడిగినవన్నీ చెబుతాను. ముందు నా కట్లు విప్పండి. నాకు తినడానికి తాగడానికి ఏదైనా ఇవ్వండి అంటూ దీనంగా అడిగాడు రంగనాథం. ఆ యువకుడు తన ముఖానికి ఉన్న మాస్క్ ని తొలగించాడు. రంగనాథం వైపు చూసి నవ్వుతూ, మాకు కావలసిన ఇన్ఫర్మేషన్ మొత్తం సందీప్ చెప్పేశాడు. ఇక నీతో మాకు అవసరం లేదు. నిన్ను చంపేస్తున్నాము. నీ శవాన్ని మాయం చేసే బాధ్యత సందీప్ తీసుకుంటాడు. హన్సిక శవాన్ని తగలబెట్టినట్లే నీ శవాన్ని కూడా పెట్రోల్ పోసి తగలబెట్టేస్తారు. నువ్వు ఏమైపోయావో ఎవరికీ అంతుపట్టదు అని చెప్పి తన అనుచరులతో ఇతని పని పూర్తి చేయండి అన్నాడు. వాళ్ళు తనని సమీపిస్తుండడంతో రంగనాథం గడగడా వణికిపోయాడు. తన ఎదురుగా ఉన్న యువకుడితో, సందీప్కి పూర్తి విషయాలు తెలియవు. ప్రియ ఎక్కడ ఉందో నాకు తెలుసు. దయచేసి నన్ను ప్రాణాలతో వదిలిపెట్టండి. మీకు అన్ని విషయాలు చెబుతాను అన్నాడు. అతని మీదకు వెళ్లబోతున్న తన అనుచరులను ఆగమన్నట్లు సైగ చేశాడు ఆ యువకుడు. ఇతనికి కాస్త మంచినీళ్లు ఇచ్చి తర్వాత టీ ఇవ్వండి అని చెప్పాడు. రంగనాథం అతని వంక చూస్తూ, మీరు ఉదయ్ గారు కదూ? మిమ్మల్ని పొద్దున స్టేషన్లో చూశాను. మీరు ఐఏఎస్ ఆఫీసర్ అని కూడా తెలుసు. అప్పట్లో డ్రగ్స్ ముఠాను పట్టించినందుకు మీ గురించి పేపర్లలో వచ్చింది అన్నాడు. అవును, బయటకు వెళ్ళాక మీ కనకారావుతో చెప్పి నన్ను ఏదో చేయాలని అనుకుంటున్నావు కదూ? మినిస్టర్గా ఉన్న కనకారావు మనీ లాండరింగ్ స్కామ్లో ఇరుక్కొని మాజీ మినిస్టర్ అయ్యాడు. సిబిఐ విచారణ పూర్తి కావస్తోంది. కొద్ది రోజుల్లో అతను జైలుకు వెళ్లడం ఖాయం. కాబట్టి అతన్ని కాపాడే ఉద్దేశం వదిలిపెట్టి నిజాలు చెబితే నువ్వు ప్రాణాలతో ఉంటావు. నేనింకా డ్యూటీలో జాయిన్ కాలేదు కాబట్టి చట్ట ప్రకారమే పోవాలనే నిబంధన నాకు లేదు అన్నాడు ఉదయ్. అర్థమైంది. మీ దగ్గర ఏదీ దాచిపెట్టను. నాకు తెలిసిన ప్రతి విషయం మీకు చెబుతాను అన్నాడు రంగనాథం. అతని చేతి కట్లు విప్పమన్నాడు ఉదయ్. అతను టీ తాగే వరకు ఆగి తర్వాత ఒక కుర్చీని లాక్కొని అతని ఎదురుగా కూర్చున్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎపిసోడ్ ని త్వరగానే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి కామెంట్